సర్కిల్స్ 7 మార్క్స్, ఫోర్త్ పార్ట్ చూద్దాం. ఇఫ్ ద కార్డ్ ఆఫ్ ఏ పాయింట్ P with respect to the circle x square plus y square equal to a square cuts the circle at capital A and capital B. అంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి దగ్గర ఒక కార్డు సర్కిల్ని కట్ చేస్తే ఫస్ట్ గివెన్ దట్ సొల్యూషన్ ద్వారా సొల్యూషన్ రాసుకుంటూ వస్తే ఫస్ట్ ప్రాబ్లం చూడండి. గివెన్ దట్ వాట్ ఈస్ ద గివెన్ డేటా? గివెన్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 సే ఈక్వేషన్ 1. తర్వాత కార్డ్ ఆఫ్ పాయింట్ అంటే సర్కిల్ డ్రా చేస్తే ఈ సర్కిల్కి ఒక కార్డ్ ఉంది. ఈ పాయింట్ ఏ అని ఈ పాయింట్ బి అనుకుంటే ఇది ఆరిజిన్ దగ్గర 90 degrees యాంగిల్ చేస్తుంది. 90 degrees యాంగిల్ చేస్తుందంటే దీన్ని ఓ అనుకున్నాను అనుకుంటారా, ఈ యాంగిల్ ఎంత అవుతుంది మనకి 90 degrees. గివెన్ డేటా ప్రకారం చూడండి, యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంది. 90 degrees ఉంది అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓ నుంచి బీకి ఉండే లైను, ఓ నుంచి ఏకి ఉండే లైన్ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి. రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే కండిషన్ మనం ఎవరు రాయచ్చురా, ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ప్లస్ వై స్క్వేర్ కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు రాయచ్చు 0. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో హోమోజనైజేషన్ చూస్తూ ఉంటాం. సో మనం ఈ కండిషన్ బేస్ అయితే మనకి ఇఫ్ ద కార్డ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అన్నాడు. ఆ పాయింట్ పీ తెలియదు కాబట్టి మనం లోకస్లో ఉండే పాయింట్ కాబట్టి లెట్ పీ x1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్ అని తీసుకుంటూ వస్తాను. ఎనీ పాయింట్ ఆన్ లోకస్. ఇప్పుడు ఏం చేస్తాను, కార్డ్ ఆఫ్ ఏ పాయింట్ అంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ రాస్తాను. ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ టీఎస్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సర్కిల్కి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే S1 ఈక్వేషన్ అంటే ఏం రాయాలంటే x1 ప్లస్ y1 మైనస్ ఏ స్క్వేర్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ యాజ్ రేజ్గా రాసుకోవచ్చు. దీన్ని S1 ఈక్వేషన్ అంటాం. S1 ఈక్వేషన్ ట్యాంజెంట్ అన్నా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నా పోలార్ అన్నా ఒకటే. ట్యాంజెంట్ అయినా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అయినా పోలార్ అన్నా ఒకటే. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే S1 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఉంటే ఏం రాయాలి xx1, వై స్క్వేర్ ఉంటే y1 కాన్స్టెంట్ యాజ్ రేజ్గా రాశాను. ఈ ఏ స్క్వేర్ ఇటు రాస్తున్నాను. ఏమవుతుంది మనకి xx1 ప్లస్ y1 బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 రాయచ్చా, ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటూ వస్తాను. ఇప్పుడు సర్కిల్ని దీన్ని హోమోజనైజ్ చేస్తాను. హోమోజనైజింగ్ 1 and 2 హోమోజనైజింగ్ 1 and 2 హోమోజనైజింగ్ 1 and 2 చేసుకుంటూ వస్తే ఫస్ట్ సర్కిల్ ఏమని చూడరా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ ఈక్వల్ టు 0. హోమోజనైజ్ చేయటం అంటే సో ఉన్న ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ ఉంటే 1, వై టర్మ్ ఉంటే ఇంటూ 1, కాన్స్టెంట్ ఉంటే ఎంత రాయాలి 1 స్క్వేర్. ఫస్ట్ ఇయర్ రాసుకుంటూ వస్తాం మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో. ఆ 1 ప్లేస్లో ఇది రీప్లేస్ చేస్తాను. అంటే ఏం రాయచ్చు మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే xx1 ప్లస్ y1 బై ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నా. ఇది ఎంత అవుతుంది చూడరా, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ వై స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇదేనా వచ్చేది మనకి. అంటే ఎంత అవుతుంది వచ్చి 1 స్క్వేర్ కదా ఇది, అదేనా 1 స్క్వేర్ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఏ పవర్ 4 అన్నట్టు, అదేనా ఏ పవర్ 4 అంటే దీన్ని ఇంకో స్టెప్ రాద్దాం ముందు. ఇక్కడ ఏం చేద్దాం చూడండి, ఇది ఎంత అవుతుంది చూడండి, ఈ ఏ స్క్వేర్ అలాగే ఉంచుతాం. ముందు ఇంకో స్టెప్ రాసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ xx1 ప్లస్ y1 హోల్ స్క్వేర్ బై ఎంత అవుతుంది ఏ పవర్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది. 2 times క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఏ స్క్వేర్ ఉంటుంది. అంటే ఎంత అవుతుంది మనకి ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఎంత రాద్దారా, ఎక్స్ స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 2xy x1 y1 ఈజ్ ఈక్వల్ టు 0. x1 y1 ఈక్వల్ టు 0. మొత్తాన్ని మల్టిప్లై చేయండి మైనస్ చేత. అంటే ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 2xy x1 y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ మొత్తంలో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏముంటుంది ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎంత ఉంది ఇక్కడ x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ ప్లస్
అంటే ఇంటూ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను ప్లస్ వై స్క్వేర్ కామన్ తీయండి. వై స్క్వేర్ కామన్ తీస్తే ఎంత ఉంటుంది? ఏ స్క్వేర్ మైనస్ ఎంత y1 స్క్వేర్ ఇంటూ ఎంత అవుతుంది? వై స్క్వేర్ మైనస్ 2x1 x1 y1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకేంటి ఈ సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఏఓబి 90 అయింది. అంటే ఈ రెండు లైన్లు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాబట్టి ఏం చేయొచ్చు మనం? ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ప్లస్ వై స్క్వేర్ కోషెంట్ ఈక్వల్ టు అవ్వాలి 0. అంటే ఏం రాయొచ్చు మనం? ఏ స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0. దీని నుంచి డైరెక్ట్గా ఆన్సర్ రాసుకుంటూ రావచ్చు. అంటే ఏం రాయొచ్చు చూడండి, ఈ x1 స్క్వేర్ అటు తీసుకొస్తున్నాను, ఈ y1 స్క్వేర్ అటు తీసుకొస్తాను. అంటే ఎంత అవుతుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా? 2a స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత అవుతుంది మనకి? 2a స్క్వేర్. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఇక్కడ చూడండి మనం చూస్తే p లైస్ ఆన్ ద సర్కిల్ అన్నాడు. p లైస్ ఆన్ ద సర్కిల్ అంటే p అనే పాయింట్ ఏంటి మనకి? p అనే పాయింట్ ఏంటి? x1, y1. అంటే ఈ పాయింట్ x1, y1 సర్కిల్ మీద ఉందా లేదు చూడండి సార్. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ 2a స్క్వేర్. మనం ప్రూవ్ చేయాల్సింది అదే కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఉంది. p లైస్ ఆన్ ద సర్కిల్ అంటే x1 స్క్వేర్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. 7 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? ఫైండ్ ద కండిషన్ దట్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ పాయింట్ g, f టు సర్కిల్ ఇచ్చాడు. g, f టు ద సర్కిల్. ఫస్ట్ గివెన్ డేటా ఏంటో చూద్దాం మనం. గివెన్ డేటా చూసుకుంటూ వస్తే ఫస్ట్ గివెన్ దట్ సర్కిల్ ఏంటో మనకి s ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0. ఇది సర్కిల్. ఈ సర్కిల్కి ముందు కాన్సెప్ట్ చూద్దాం ప్రాబ్లంలో, తర్వాత చూద్దాం. కాన్సెప్ట్ తీసుకుంటూ వస్తే ఇది సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటూ వస్తాను. ఈ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటే దీన్ని s ఈజ్ ఈక్వల్ టు 0 అండి. s ఈక్వల్ టు 0. ఎక్స్టీరియర్ పాయింట్ ఒక పాయింట్ తీసుకుంటూ వస్తాను. ఆ పాయింట్ p అని ఏదో ఒకటి కన్సిడర్ చేస్తాను. కానీ దాని కోఆర్డినేట్స్ ఏమన్నాడు మనకి? g, f అన్నాడు. అంతేనా? g, f. g, f అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే అంటే ఈ లైను ఈ సర్కిల్ టచ్ అయింది అంటే టాంజెంటేగా ఇది ఏ దగ్గర టచ్ అయింది అనుకుంటూ వస్తాను. ఈ లైన్ కూడా ఈ సర్కిల్ ఇక్కడ టచ్ అయింది అంటే దీన్ని ఏమనొచ్చు మనం? బి. ఓకేనా? చూద్దాం. దీన్ని ఇక్కడికి కలుపుకుంటూ వచ్చాను. ఇది OC అంటే సెంటర్. ఓకేనా? ఈ రెండు టాంజెంట్స్ మధ్య యాంగిల్ కానీ తీటా అనుకుంటే మనకి ఇక్కడ 4 వర్సెస్ ఫామ్ అవుతున్నాయి. P ఉంది, A ఉంది, C ఉంది, D ఉంది. ఇది క్వాడ్రిలేటరల్. కానీ నాకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ రాయాలంటే మనకి ఆల్రెడీ యాంగిల్ రాయాలంటే మనకి 2 రాళ్ళు. అంటే ఏం చేస్తాను? ట్రయాంగిల్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఇలా గీసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ట్రయాంగిల్ ఫామ్ అయింది అంటే మనం ఈ ట్రయాంగిల్ నుంచి యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ రా చేయాలి. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ అంటే మనకు ఫార్ములా ఏంటంటే tan θ/2 ఈజ్ ఈక్వల్ టు r/√s11. r/√s11. r అంటే గివెన్ సర్కిల్ యొక్క రేడియస్. ఓకేనా? నెక్స్ట్ √s11. s11 అంటే ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి సర్కిల్కి ఉండే లెంత్. అంటే దీన్ని ఏమంటే మనం √s1 అంటే ఏం చెప్పొచ్చు? P నుంచి Aకు ఉండేదైనా √s11 అవుతుంది, P నుంచి Bకి ఉండేదైనా మనకి √s11. సో మనకు ఇది కూడా ఎంత అవుతుంది? మనకి √s11. ఓకేనా? సర్కిల్లో రేడియస్ ఎంత? సర్కిల్కి రేడియస్ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f² మైనస్ c. ఓకేనా? మైనస్ c. ఇప్పుడు నాకు ఈ x1, y1 అంటే సో ఇక్కడ చూడండి x1, y1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ పాయింట్ ఏంట్రా? g, f. s ఈజ్ ఈక్వల్ టు ఏంటి? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 సర్కిల్. దీనికి నాకు √s11 కావాలి. √s11 అంటే నొటేషన్ ఆఫ్ ద సర్కిల్ √s11 ఏంట్రా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏంటమ్మా ఫార్ములా? x1 స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. ఇది నొటేషన్. అంటే నొటేషన్ s11 ఫార్ములా. ఇది √s11 కాబట్టి రాశాను. ఇప్పుడు ఈ x1, y1 ప్లస్లో ఏం రాయొచ్చు? g, f రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ అంటే ఎంత అవుతుందా? g² y1 స్క్వేర్ అంటే ఎంత రాద్దాం? f² ప్లస్ 2g ఇంటూ g ప్లస్ 2f ఇంటూ f ప్లస్ c రాసుకుంటూ వస్తాను. 2g ఇంటూ g అంటే 2g² ప్లస్ g² ఎంత అవుతుంది? 3g² ప్లస్ 2f ఇంటూ f 2f² ప్లస్ f² ఎంత అవుతుంది? 3f² ప్లస్ c 3f² ప్లస్ c. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? √s11. సో మనకి ఇక్కడ ఫార్ములాలో కావాల్సినవి tan θ/2లో మనకు కావాల్సినవి r కావాలి, r తెలుసు. √s11 కావాలి, √s11 తెలుసు. తీటా వాడు ఏమంత ఇచ్చాడు చూడండి. ఇక్కడ
ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నాడు. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే యాంగిల్ ఎంత 90. కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయింది అంటే ఎరా θ ఈజ్ ఈక్వల్ టు 2 టాంజెంట్స్ మధ్య కానీ యాంగిల్ 90 డిగ్రీస్ అయింది అంటే కండిషన్ ఏం రాయొచ్చు అంటారా, దట్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √S11 రాయొచ్చు. ఆర్ ఈక్వల్ టు √S1 ఎందుకు రాయొచ్చో చెప్తాను చూడండి. దట్ ఇంప్లైస్ ఇక్కడ θ ప్లేస్లో 90 రాస్తా. 90/2 అంటే ఎంత 45 అంటే ఎంత అవుతుంది మనకి tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎంత అవుతుంది మనకి √S11. tan 45 అంటే ఎంత 1 అంతే కదా. tan 45 1 అన్నప్పుడు 1 ఇంటూ √S11 ఎంత అవుతుంది √S11 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా ఆర్. అంటే యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే మనం కండిషన్ ఏం రాయొచ్చు ఆర్ ఈజ్ ఈక్వల్ టు √S1. మరి ఆర్ అంటే ఎంత ఉందో చూడండి, ఇక్కడ ఉందిగా g². దాన్నే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయనా, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే r² ఈజ్ ఈక్వల్ టు S11 రాయచ్చా. r² ఈజ్ ఈక్వల్ టు S11. ఓకే, ఇప్పుడు అక్కడ √S11 ఉంది, ఆ √S11 కూడా హోల్ స్క్వేర్ చేయొచ్చు అంటే S11 అయింది. ఇప్పుడు మొత్తం మనకి ఇది S11 అంటే ఇది √S11 అంటే S11 అంటే ఇప్పుడు మనకి ఇదే వచ్చేది r² అనగానే ఎంత వచ్చింది మనకి g² ప్లస్ f² మైనస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇది 3g² ప్లస్ 3f² ప్లస్ ఎంత అవుతుంది c ప్లస్ c. ఓకేనా, ఈ మొత్తం ఇటు తీసుకొచ్చేస్తాను, ఈ సీని ఇటు తీసుకొచ్చేస్తా. ఓకేనా, అంటే ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. మొత్తం ఎంత అవుతుందో చూడండి, ఈ మొత్తం ఇటు తీసుకొచ్చేస్తాను. ఇంకా 3g² మైనస్ g² అంటే ఎంత 2g². 3f² మైనస్ f² ఎంత అవుతుంది ప్లస్ 2f² మైనస్ c అటు వస్తే ప్లస్ c అంటే మొత్తం ఎంత అవుతుంది ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. అన్నిట్లో 2 కామన్ తీయచ్చా. 2 కామన్ తీస్తే కండిషన్ ఏమవుతుందా g² ప్లస్ f² ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2 టాంజెంట్లు కానీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటే మన కండిషన్ ఎవరైచ్చు g² ప్లస్ f² ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకేనా, ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను డైరెక్ట్గా యాంగిల్ బిట్వీన్ ద 2 టాంజెంట్స్ అంటే tan θ/2 ఫార్ములా రాయకుండా ఆర్ ఈజ్ ఈక్వల్ టు √S1 ఎందుకు రాశాను, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ 90 డిగ్రీస్ అయితే tan 45 అవుతుంది, r/√S1 క్రాస్ మల్టిప్లై చేసి రాసుకుంటూ వచ్చాను. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. ఓకే, ఇంకా కాన్సైక్లిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కాన్సైక్లిక్ చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఇఫ్ ద పోలార్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద సర్కిల్ అని ఇచ్చాడు. ఆన్ ద సర్కిల్ అన్నాడు. ఫస్ట్ గివెన్ దట్ సర్కిల్ ఈక్వేషన్ ఏమని చూడండి. గివెన్ దట్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a². ఓకేనా, పోలార్ ఆఫ్ p అంటే పాయింట్ అనేది మనం లోకస్లో తీసుకునే పాయింట్ ఏమంటారు x1, y1. b ఎనీ పాయింట్ ఆన్ లోకస్ తీసుకుంటూ వచ్చాను. ఓకేనా, ఎనీ పాయింట్ ఆన్ లోకస్. ఈ పాయింట్ ఈ సర్కిల్ మీద ఉంది అన్నాడు. ఈ సర్కిల్ మీద ఉంది అంటే కండిషన్ ఎవరైనా x1² ప్లస్ y1² ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి a². ఓకేనా, a². దీన్ని ఈక్వేషన్ 1 అని పక్కన పెట్టేస్తున్నాను. అంటే ఏంటి, పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంది కాబట్టి x1 ప్లేస్లో x ప్లేస్లో x1, y ప్లేస్లో y1 రాసి వదిలేశాను. నెక్స్ట్ ఏమన్నాడు చూడరా, పోలార్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అన్నాడు. పోలార్ ఈక్వేషన్ అంటే ఏంటి మనకి S1 ఈక్వల్ టు 0. ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు x² ప్లస్ y² మైనస్ b² ఈక్వల్ టు 0. దీనికి పోలార్ ఈక్వేషన్ రాయాలి. దీనికి పోలార్ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది మనకి xx1 ప్లస్ y1 మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ b² ఈక్వల్ టు 0. దీన్ని మల్టిప్లై చేయండి. దీన్ని ఫస్ట్ ax ప్లస్ by ఫామ్ అంటే ఎంత అవుతుంది x1 ఇంటూ x ప్లస్ y1 ఇంటూ y మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ రాశారనుకోండి. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ రాస్తే ఇక్కడ చూద్దాం ఒకసారి. ax అంటే a అంటే ఎంత x1, b అంటే ఎంత అవుతుంది y1. సో ఫస్ట్ మనకి గివెన్ కండిషన్లో పోలార్ ఆఫ్ p అంటే పాయింట్ ఈ సర్కిల్ మీద ఉంది, దానికి ఏమో పోలార్ అవుతుంది, దీన్నేమో టచ్ చేస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా ఇప్పుడు ఇది మనం పోలార్ రాసుకుంటూ వచ్చాం. తర్వాత కండిషన్ ఏమి ఇచ్చాడు, గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. x² ప్లస్ y² మైనస్ అంటే ఈక్వల్ టు c² ఇచ్చాడు. ఈ సర్కిల్కి సెంటర్ ఎంత అవుతుందా 0, 0. ఎందుకంటే x² ప్లస్ y² x టర్మ్ లేదు, y టర్మ్ లేదు, కాబట్టి సెంటర్ ఎంత అవుతుంది 0, 0 ఈక్వల్ టు r² ఫామ్లో ఉంది. అంటే రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది c. రేడియస్ r ఈక్వల్ టు c.
ఎప్పుడైనా ఒక లైను సర్కిల్ని టచ్ చేసింది అంటే సెంటర్ దగ్గర నుంచి ఇక్కడికి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి అనేది రేడియస్కి సమానం అవుతుందా? సెంటర్ దగ్గర నుంచి ఇక్కడికి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఏమంటాం? డి. కానీ ఇదేంటి నథింగ్ బట్ అంటే రేడియస్. టచ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా కండిషన్ ఎవరైతే ఆర్ ఈక్వల్ టు డి. ఓకేనా? అలా కాకుండా ఒక సర్కిల్ని ఓకేనా ఒక లైన్ కట్ చేస్తుంది అన్నాను అనుకోండి, లైన్ కట్ చేస్తుంది అప్పుడు ఇంటర్సెక్ట్ అవుతుందన్న అదే కండిషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది రేడియస్, సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్కి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? ఏమి ఎక్కువ ఉంది ఇక్కడ? ఆర్ గ్రేటర్ దాన్ డి. ఆర్ గ్రేటర్ దాన్ డి అయితే ఇంటర్సెక్ట్ అవుతుంది, ఆర్ ఈక్వల్ టు డి అయితే టచ్ అవుతుంది. టచ్ అవుతుంది అంటే నథింగ్ బట్ ఏమవుతుంది మనకి? ట్యాంజెంట్. ఓకేనా? ట్యాంజెంట్. ఇన్ రిమైనింగ్ పార్ట్ ఇక్కడ చేద్దాం. ఇది తీసేస్తున్నాను. ఇక్కడ ఏమని చూడరా మనకి టచ్ అవుతున్నాడు కదా, అవునా? టచ్ అవుతుంది అంటే మన కండిషన్ ఏం చెప్పొచ్చు చూడరా సరే. ఇది ఇప్పుడు లైను, ఈ లైను ఈ సెంటర్ దగ్గర నుంచి అంటే నాకు ఆర్ అంటే సి వాల్యూ తెలుసు, ఇంకేం కావాలి నాకు? డి వాల్యూ కావాలి. డి వాల్యూ కావాలి అంటే డి ఈజ్ ఈక్వల్ ఇదే లైను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ పాయింట్ దగ్గర నుంచి కావాలి దీన్ని? x1, y1. యాక్చువల్గా ఫార్ములా ఏంటి? ax1 ప్లస్ by1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా రాస్తాం. ఈ ax ప్లస్ by ప్లస్ సి ఎంత ఉంది అక్కడ చూడండి. అక్కడ ఎంత ఉంది? అక్కడ x1 ఇంటూ ఎక్స్ ప్లస్ y1 ఇంటూ వై మైనస్ బి స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లేస్లో ఎంత ఉంది? x1 స్క్వేర్ అంటే ఎంత రాయొచ్చు మనం? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇప్పుడు ఇది డి వాల్యూ దేనికి సమానం అవుతుంది? సికి. అంటే సి ఈజ్ ఈక్వల్ x1, y1 ఎంత ఉంది? 0, 0. x ప్లేస్లో ఎంత రాయొచ్చు? 0. y ప్లేస్లో ఎంత రాయొచ్చు? 0. అది ఎంత అవుతుంది అప్పుడు మనకి? మైనస్ బి స్క్వేర్. అంటే మోడ్ ఆఫ్ మైనస్ బి స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే ఈక్వేషన్ 1లో ఏముందో చూడండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే రాయొచ్చు ఏ స్క్వేర్ అంటే రూట్ ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? ఏ. ఇక్కడ దాట్ ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు మోడ్ బి స్క్వేర్ అంటే ఎంత రాయొచ్చు? మైనస్ బి స్క్వేర్ అంటే ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ బి స్క్వేర్ బై ఏముంది? మోడ్ అంటే రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ రాయొచ్చా? ఏ. అంటే టోటల్గా ఏమవుతుంది మనకి? బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏసీ. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏసీ. ఇక్కడ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. అయితే ఒక చిన్న కండిషన్ చూడండి. ఏ కామా బి కామా సిఆర్ ఇన్ ఏపీలో ఉన్నాయంటే కండిషన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2 రాయొచ్చు. ఓకేనా? జీపీలో ఉన్నాయి అనుకోండి, ఏ కామా బి కామా సిఆర్ ఇన్ జీపీలో ఉన్నాయి అనుకుంటారు కండిషన్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ రాయొచ్చు. ఓకేనా? హెచ్పిలో ఉన్నాయి అనుకుంటాము మనకి బి ఈజ్ ఈక్వల్ టు 2ac బై ఏ ప్లస్ సి రాయాలి. అంటే ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను ఇదేగా, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. మనకేం వచ్చింది అక్కడ? బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. కాబట్టి ఏం రాయొచ్చు? ఏ కామా బి కామా సిఆర్ ఇన్ ఏం రాద్దాం? జీపీ. ఆర్ ఇన్ జీపీ. సో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్లే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా?